వెళ్ళిపోతారు. ఈ లోకంలో నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారు మనల్ని ఒక రోజు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు చెబుతున్న ఆ యొక్క ప్రేమ ఈ లోకస్తులను ప్రేమ ప్రేమ వంటిది కాదు. ఈ యొక్క లోకంలోనూ మీ ఇంట్లోనే ఉండే ప్రేమ వంటి ప్రేమ కాదు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఆయన ఏ ప్రేమ గురించి చెప్తున్నారు అని అంటే ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎలా ప్రేమించాడు అని అంటే మనము ఇంకా పాపంలో ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ప్రేమించాడు. మనం పాపములోనే శాపములోనే అంధకారములోనే చీకట్లోనే ఉన్నాగానే ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమించాడు. ఆ విధమైన ప్రేమ అది ఎలాంటి ప్రేమ అని అంటే మనందరి కొరకు ఆయన శిలువలో 2 చేతులు చాచి మరణించి అంతగా ప్రభువైన యేసు క్రీస్తు మనందరి కొరకు మరణించాడు. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అని అంటే ఆయన పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మనం మరణించిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆయన నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. అటువంటి గొప్ప ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు మన పట్ల ఉన్నది. ఈ లోకంలో మనం ప్రేమించేవారు ఒకవేళ మనం కనుక మరణిస్తారు, కానీ యేసు క్రీస్తు ప్రేమ మన మరణం అనంతరం కూడా మనతో వస్తుంది. ఆ యొక్క నిత్య జీవనమే వస్తుంది. ఆ యొక్క శాశ్వత కాలం మనల్ని ప్రేమించి ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆ యొక్క ప్రేమ మనందరినీ చేరుస్తుంది. కనుక యేసు క్రీస్తు ఆయన ఏమని సెలవిస్తున్నాడు అంటే ఆయన నేనే మార్గములు, నేనే సత్యములు, నేనే జీవములు సెలవిస్తున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మరణించిన తర్వాత ఆ యొక్క నిత్య జీవమైన వాడే ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎందుకంటే మనందరికీ పరలోక రాజ్యాన్ని కలిగింది కేవలం ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరు ఉన్నవారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కానీ వారు మరణిస్తే వారి యొక్క చరిత్ర వారి యొక్క సమాజంలో ముగిసిపోతుంది. కానీ వారు ఏ మాత్రం కూడా సాధించలేరు. వారి ఆత్మను కూడా వారు రక్షించుకోలేరు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మన యొక్క ఆత్మను రక్షించగల ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు ఉన్నాడు. ఆయన రాజులకు రాజు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నిజమైన సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆయన నిజమైన సర్వ అధికారి ఉన్నాడు. ఆయన ఒక్కడే లోకంలో మార్గం ఉన్నాడు. ఆ యొక్క మార్గం ఏం చేస్తుంది అని అంటే మనందరం మరణించిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క మార్గము మనందరినీ కూడా తీసుకుని వెళ్తుంది. కనుక యేసు క్రీస్తు ప్రేమ మీ అందరినీ ఆహ్వానిస్తుంది. ఆయన యొక్క ప్రేమ మీ అందరినీ పిలుస్తుంది. ఇదే రక్షణ దినము, ఈ రోజు రక్షణ సమయము. యేసు క్రీస్తు మీ అందరినీ పిలుస్తున్నాడు. నువ్వు ఎంతటి పాపమైనా, ఎలాంటి పాపము చేస్తున్నా, నీ పైన ఎంత ఘోరమైన పాపమున్నా యేసు క్రీస్తు ఎదురు వచ్చి నీ పాపములను కనుక విడిచిపెడితే ఆయన ప్రేమ క్షమిస్తుంది. ఆయన క్షమిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీ అందరికీ ఇస్తాడు. కనుక ఆయన వద్దకు రమ్మని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆమేన్.